శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, ఈ మూడింట్లో ఒకటి తాకు బిడ్డ. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ మనసులో ఉన్న వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ని తాకు బిడ్డ. వారు నీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడే చెప్తాను. అయితే మొదటి నెంబరు తాకిన వారికి ముందుగా మన బాబాగారు ఏం చెప్తున్నారో మనం విందాము. బిడ్డ, వారు నీ గురించి ఎలా అనుకుంటున్నారో, నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావని, చాలా దుఃఖంలో ఉన్నావని, ఏదో ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావని, పనులు జరుగుతున్నా సరే నువ్వు వారికి బాధగా, దుఃఖంగా కనిపిస్తున్నావమ్మా. నువ్వు ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఆలోచిస్తున్నావని, నీకు అన్నీ ఉన్నాయి, కానీ ఏమాత్రం కూడా సంతోషంగా లేవు బిడ్డ. ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తావో, అంటే గర్ల్ ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్, ఎవరైనా సరే, భార్యాభర్తలు కావచ్చు, మీ ఇద్దరి మధ్య దూరం అనేది ఏర్పడింది కదా. నువ్వు ఇష్టపడిన వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నాడంటే, నీ మీద ఆ వ్యక్తికి చాలా ప్రేమ ఉంది. మీ ఇద్దరి మధ్య ఒక గొడవ అనేది జరగడం వల్ల మీ ఇద్దరి మధ్య దూరం అనేది ఏర్పడింది. మళ్ళీ తిరిగి ఒక కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నారు. నువ్వు కోరుకుంటున్నావు కదమ్మా. నువ్వు ఇష్టపడిన వ్యక్తి తిరిగి నీ జీవితంలోకి రావాలని, ఒక కొత్త ప్రారంభం జరగాలని అనుకుంటున్నావు కదా. ఇప్పుడు నీకే తెలుస్తుంది, నీ జీవితంలో అన్నీ దీనికి కూడా ఎటువంటి లోటు లేదు. అయినా కూడా సంతోషంగా ఉండలేకపోతున్నావు బిడ్డ. ఎందుకంటే ఆ వ్యక్తి చాలా ఇష్టపడుతున్నావు. నువ్వు ఆ వ్యక్తిని తప్ప మరొక ఎవరిని కూడా ఊహించుకోలేకపోతున్నావు. ఎవరినైనా స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించినప్పుడు మన ఎదురుగుండా అధిక సంపద పెట్టినా, ఎంత బంగారం పెట్టినా అదేమీ కూడా నీకు సంతోషాన్ని ఇవ్వడం లేదు కదమ్మా. ఎవరు కూడా, ఎందుకంటే నువ్వు ఇష్టపడిన వ్యక్తి నీ కళ్ళ ముందుకు వస్తే ఆ సంతోషాన్ని కలిగించిన ఆనందం నీకు దేనిలో కూడా జరగడం లేదు. అంటే ఆ వ్యక్తిని నువ్వు అంతలా ఇష్టపడ్డావు, ఆ వ్యక్తిని ప్రాణంగా భావించావు. ఆ వ్యక్తి రా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు. ఇక నీకు ఏమీ అవసరం లేదమ్మా. డబ్బులు, ఆస్తులు, పరపతులు ఇవేమీ కూడా నువ్వు కోరుకోవడం లేదు కదా. కేవలం నువ్వు ఇష్టపడిన వ్యక్తిని మాత్రమే కోరుకుంటున్నావు. నీ కోరికలో నిజాయితీ ఉంది తల్లి. నువ్వు కోరుకున్న వ్యక్తిలో మంచి మార్పు వచ్చి తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తాడు తల్లి. నీకు కావాల్సింది సహనం, ఓర్పుగా ఉండమ్మా. ఇక నీకు నచ్చిన వ్యక్తితోటి నువ్వు సంతోషంగా ఉండు అని మన బాబాగారు 1వ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి. ఇక 2వ నెంబర్ని తాకిన వారి నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నువ్వు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నావమ్మా. చాలా సంతోషంగా ఉన్నావు. అన్నీ కూడా నీ జీవితంలో బ్యాలెన్స్ చేస్తూ ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఏదైతే పని చేస్తున్నావో అది సరిగ్గా జరగలేదు. నువ్వు ఏదో ఒక పని సాధించాలని దాని మీద నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు. బోలెడన్ని డబ్బులు ఖర్చు పెట్టావు, పనులు ప్రారంభించావు, కానీ అందులో కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావమ్మా. ఆ పనిని నీ కంట్రోల్లో తెచ్చుకోవాలని చాలా కష్టపడుతున్నావు. నువ్వు చాలా మంచి నిర్ణయాలు నీకు చాలా కంట్రోల్గా ఉంచుకుంటున్నావు. ఏదో బ్యాలెన్స్ చేయడానికి చూస్తున్నావు, కానీ నీ కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నావని, చాలా మంచి మనసు ఉన్న వ్యక్తివని, నువ్వు ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఎటువంటి చెడు చేయవని, ఆ వ్యక్తిలోని నీ ప్రతి ఒక్క లక్షణం కూడా చాలా ఇష్టంగా ఉన్న మనసుతోటి కనెక్ట్ అయిన వ్యక్తులందరూ కూడా నేను ఇష్టపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి కోసం మనసులోని ప్రతి పని చేస్తూ ఉంటావు కదమ్మా. ప్రతి ఒక్కరి మీద కూడా జాలిని చూపిస్తూ ఉంటావు. ఎవరైనా ఏదైనా చిన్న వస్తువు అడిగినా సరే నీ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేస్తూ ఉంటావు. ఆ వస్తువు అనేక అవసరం ఉన్నా సరే ఆ విషయం నువ్వు ఆలోచించకుండా నా దగ్గర లేకపోతే ఏమవుతుందని అస్సలు అనుకోవద్దు తల్లి. నువ్వు అంత బలమైన ప్రేమ, అంత బలమైనటువంటి మంచిదానవమ్మా. అందుకే నేను ఎంతగానో అభిమానిస్తున్నాడు.
అప్పుడు నువ్వు చాలా ఇబ్బందుల్లో ఎలా అయినా సరే ఉంటే నీకు సహాయంగా తోడుగా నిలబడాలని ఆ వ్యక్తి ఎంతగానో ఆలోచిస్తున్నాడు. బిడ్డ, నువ్వు ఈ సమయంలో అయితే ఏదో ఒక విషయాన్ని చాలా ఇబ్బంది పడుతున్నావు కదమ్మా. ఆ ఇబ్బందులు ఎలా అయినా సరే తొలగించాలి బిడ్డ. నీకు సహాయిగా తోడుగా నిలబడాలనే, జీవితాంతం పక్కన ఉండాలని ఎంతగానో కోరుకుంటున్నారు. ఇదంతా కూడా నీ మంచి మనసుకు నీకు అంటే ఇచ్చినటువంటి కానుక బిడ్డ. నీ మంచి మనసుకు అంతా కూడా మంచి జరుగుతుంది. నువ్వు ఇష్టపడిన వ్యక్తితో సంతోషంగా ఉంటావని మన బాబాగారు అయితే 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా అద్భుతంగా చెప్పారండి. ఇక 3వ నెంబరు అంటే తాకిన వారి గురించి, నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నువ్వు ఎవరి కోసమైతే ఆలోచిస్తున్నావో వాళ్ళు ఇప్పుడు నీ గురించి ఏమనుకుంటున్నారో చెప్తాను తల్లి. నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఇలా అనుకుంటున్నారు. నువ్వు చాలా సాఫ్ట్ అని, సింహాన్ని కూడా ఒక స్నేహితుడిగా మార్చగలిగే శక్తి మనసుకే ఉంది తల్లి. నువ్వు చాలా కష్టమైన పనులు చేస్తూ ఉంటావని ఆ వ్యక్తి అనుకుంటూ ఉంటున్నారమ్మా. ఆ ఈశ్వరుని యొక్క ఆశీర్వాదం కూడా ఉంది. నువ్వు జీవితంలో ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అదే చేస్తావు. అతని మనసులో నీ గురించి చాలా ప్రేమ ఉందమ్మా ఆ వ్యక్తికైతే. అర్థమైంది కదా బిడ్డ? నువ్వు చూపించే ప్రేమ తల్లి ప్రేమ కంటే విలువైనదని ఆ వ్యక్తి భావిస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే జనం నీకు ఆకర్షితులవుతారమ్మా. నీపై చాలా చాలా ఇష్టాన్ని చూపిస్తారు. ఎందుకంటే ఇదంతా కూడా నీ మంచి మనసుకి మంచితనం గురించి తల్లి. అందుకే నీ గురించి చాలా ఇష్టపడుతున్నారు. చాలా సంతోషంగా ఉంటుంది. నిన్ను చూసి ఆ వ్యక్తి ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యపోతున్నారు. నీ పద్ధతి, నీ సాఫ్ట్ నేచర్ అంతా కూడా ఆ వ్యక్తి ఇష్టపడుతున్నారు బిడ్డ. జనాలు పడే కష్టాలు అర్థం చేసుకుంటూ ఉంటున్నారు. వారి బాధను చూసి నీ మనసు కూడా బాధ కలుగుతుందమ్మా. నువ్వు ఎవరినైనా హర్ట్ చేయాలని ఎప్పుడు కూడా అనుకోవు. నీకు వీలైనంత వరకు ఎదుటివారి బాధ తొలగించాలని అనుకుంటారు. ఇటువంటి మంచి స్వభావాన్ని చూసి నిన్ను ఇష్టపడిన వ్యక్తి నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నారమ్మా. త్వరలోనే ఆ వ్యక్తి నీ దగ్గరికి చేరుకొని నిన్ను వివాహం చేసుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నారు. వాళ్ళ పెద్దలను కూడా ఒప్పించడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం జరగకుండా త్వరగా వివాహం చేసుకొని నీతో జీవితాన్ని పంచుకోవాలని ఆ వ్యక్తి ఎంతో ఆశపడుతున్నారు బిడ్డ. మీ పెళ్ళికి పెద్దలందరినీ కూడా ఒప్పించే బాధ్యత కూడా తనపైనే వేసుకున్నాడు. వాళ్ళు ఒప్పుకునేలా చేసే బాధ్యత అయితే వారిదే బిడ్డ. వారి మనసులు మారి మీ పెళ్ళికి ఒప్పుకునేలా చేస్తున్నాడు తల్లి. నీ బాబా తండ్రి ఉన్నాడు కదమ్మా అన్నిటికి కూడా. నీ మంచి మనసుకి అంతా కూడా మంచి జరుగుతుంది. నువ్వు ఇష్టపడిన వ్యక్తి నీపైన అంటే నీ జీవితం అతనితో బాగుంటుందంటే వివాహం జరిగించే బాధ్యత నాది తల్లి. నా యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంటుంది. నువ్వు ఇష్టపడిన వ్యక్తి నీతో వివాహం జరిపిస్తాను. ఆ వ్యక్తి నీకు తగినవాడైతేనే జరిపిస్తాను తల్లి. తగినవాడు కాకపోతే నువ్వు ఎంత బాధపడినా ఎంత ప్రాధాయపడినా సరే నేను చేయలేనమ్మా. అతనికి ఇప్పుడు కష్టం అనిపించవచ్చు, కానీ ముందు ముందు రోజుల్లో నీకే తెలుస్తుంది బిడ్డ. ఆ వ్యక్తి నాకు సరైనవాడు కాదు, అందుకే నా సాయి తండ్రి ఆ రోజుల్లో నన్ను తప్పించేశాడు అని. అర్థమైంది కదా తల్లిని నేను చెప్తున్నాను. అయితే ఈరోజు మన బాబాగారు 3వ నెంబర్ గురించి, ఎవరైతే బాబాగారిని మనసులో తలుచుకొని 3వ నెంబర్ గురించి తాకారో వారందరికీ కూడా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారండి. 1, 2, 3 నెంబర్లు తాకిన వారికి బాబాగారు అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.